వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్. బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే సురేందర్. గడప గడకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం. సంక్షేమ పథకాలు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న కోఆర్డినేషన్ సభ్యులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి హైస్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాభరణాలు ధరించి రాగరంగవల్లులు, భోగిమంటలు, గాలిపటాలు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరలను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పిల్లలకు పండుగ విశిష్టతపై అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడాది ముందస్తు వేడుకలు నిర్వహించినట్లుగా పాఠశాల ప్రిన్సిపల్ ఆనీష్ జోషి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో తాడ్వాయి మండల రైతులు 15 కిలోమీటర్ల ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, గ్రామాల్లో రైతులకు ఏడాది గడుస్తున్న రైతు భరోసా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయాలన్నారు. నిరుపేదలకు కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా మోసపూరితమైన హామీలని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కపిలరెడ్డి, ఎరుకల సాయిలు, బర్కత్, ఇమ్రాన్ పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెలెక్కిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు పక్కన పెట్టిందో దాని గురించి ఎల్లారెడ్డి నియోజకవర్గం సురేంద్రనగర్ రాజ్యంలో తాడ్వాయి నుంచి పాదయాత్రగా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి ఎలాంటి గొడవలు లేకుండా వినతి పత్రం వెళ్ళి వచ్చినారు సార్. మా ఉద్దేశం ఏంటంటే రైతులకు రైతు బంధువు రావట్లేదు సార్, పంట బోనస్ కొనలేదు, రుణమాఫీ 25 పైసలు కూడా జరగలేదు, అలాగే మహిళలకు పింఛను 2,500 ఇస్తారని మహాలక్ష్మి పథకం అది లేదు. ఇట్లా 6 గ్యారెంటీల అమలుకై మేము ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం సార్. మీ ద్వారా ప్రజల సమస్యను మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మీరు ప్రభుత్వం పంపి ఈ 6 గ్యారెంటీలు అమలు అయ్యేటట్టు చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన సీతాయపల్ల సాయిలు 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బైక్ పై నుండి పడి తీవ్రంగా గాయాలవ్వగా అత్యవసర చికిత్స నిమిత్తమై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ని సంప్రదించగా నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. సాయిలు నిరుపేద కావడంతో అతని చికిత్సకు అయ్యే ఖర్చును ఎమ్మెల్సీ కవిత ద్వారా 1,50,000ను ఎల్ఓసిని మంజూరు చేయించారు. బాధిత కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి వెల్లుట్ల గ్రామాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే
మదన్ మోహన్ ఆదేశాలతో ఎల్లారెడ్డి మండలంలోని కాంగ్రెస్ కోఆర్డినేటర్ సభ్యులు, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుడుమల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సామేల్, కళ్యాణి, మాజీ సర్పంచ్ మైదపు శ్రీనివాస్ గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అదేవిధంగా వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిందన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేద వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 రూపాయలు అందిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అపర భగీరథుడులాగా గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య ఉండకూడదని ప్రతి గ్రామంలో వెంటనే బోర్లు వేయిస్తున్నారని, సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కులు ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జక్కా కృష్ణయ్య, హనుమాండ్లు శ్రీనివాసరెడ్డి, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. ఒక సంవత్సరం అయింది డిసెంబర్. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాటలు చెప్పి ఎలక్షన్లలో ఏదైతే హామీలు ఇచ్చిండో, మరి హామీలు ఏ విధంగా నెరవేరుతున్నాయి, మరి ఏ విధంగా చేస్తున్నా మనకు ఉద్దేశంగా గ్రామాలకు వెళ్ళడం జరిగింది. మన మదన్ మోహన్ సార్ ఈరోజు అందులో భాగంగా ఇక్కడ తిమ్మారెడ్డి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ తిమ్మారెడ్డి గ్రామంలో మన శ్రీనివాసరెడ్డి, మీ శ్రీనివాసరెడ్డి అన్న ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా ఎక్స్ డిప్యూటీ సామీరన్న గారికి, గోరన్న గారికి, మా ఎక్స్ డిప్యూటీసీ సర్పంచ్ శివన్న కళ్యాణి, శ్రీనివాసరెడ్డి అన్న గారికి, కామనాకం కృష్ణయ్య గారు అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకటే మనం వచ్చి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది. సంవత్సర కాలంలో మనం మంచి చెడ్డలు కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి, గుర్తు వేసుకోవాలి, ఆలోచన చేయాలి లేదా ఆలోచన చేయాలి. సంవత్సర కాలంలో ఫస్ట్ ముఖ్యంగా మనం అందరం మన ప్రాంతం అంతా రైతాంగం, రైతులు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యక్తులం అందరం. ఏమిటి మీద? వ్యవసాయం మీద పండితేనే మనకు కుట్ట నడుస్తుంది. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తామని చెప్పేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ అయిందాకా లేదా? అయింది. 2 లక్షల రుణమాఫీ అయింది. 99% అయింది. ఇంకెక్కడ మిగిలి ఉన్నాయి, ఇక్కడెక్కడ మిగిలింది చెప్తారండి. అది ఎందుకు మిగిలిందంటే మన సొసైటీ పరిధిలో దాదాపు 7 నుంచి 800 మంది రైతులు మీ సొసైటీ పరిధిలో, మీ సొసైటీ కదా 800 మంది రైతులు ఉంటారు. దాదాపు 800 మంది రైతులు, 200 రైతులు ఉంటారు. దాంట్లో 600-700 మందికి, 670 దాదాపుగా 700 మందికి లోన్ మాఫైంది. ఇంకొక 100 మందికి గ్రామంలో ఆడోకోలు 10 మంది 5 మంది మిగిలిపోయిన ఉన్నారు. ఎందుకు మిగిలిపోయారు? అది మంచిగా అయితే ఎందుకు మిగిలిపోయిందంటే అధికారులు ఏదైతే ఇప్పుడు మన సొసైటీ అధికారులు ఉన్నారనుకో, సొసైటీ అధికారులు కట్ ఆఫ్ డేట్ పెట్టింది ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు ఆ డేట్ ప్రకారం వాళ్ళు ఆన్లైన్ చేయలేదు. ఆన్లైన్ చేయకపోవడం వల్ల బ్యాంకులకు కొన్ని తప్పు విధాలు పడడం వల్ల మన ఆధార్ కార్డు కానీ ఆన్లైన్ సరిగ్గా కాకపోవడం వల్లే ఆ ఊరికి 5 మంది 10 మంది మిగిలిపోయిన ఉన్నారు తప్పితే 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అయింది. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదు. అది విడతలుగా 4 సార్లు చేస్తూ అది వడ్డీలుగా సరిపోయింది. అంటే మనం అందరం అన్ని ఆలోచించాలి. ఏం చేసినట్టే కాంగ్రెస్ పార్టీలో ఏం చేసినట్టే మీరు అందరూ చెప్పడానికి భయ ఫోన్లో చేయి. మీకు అందరికీ కూడా ఏడవైనా రుబాబుగా కాళ్ళ తీసుకొని చెప్పుకోవడానికి 2 లక్షల రుణమాఫీ మనకు మొత్తం అయింది. ఎన్నో 5 మంది 10 మంది మిగిలినోళ్ళకు అధికారుల తప్పిదం వల్ల, ఆన్లైన్ కరెక్ట్ లేకపోవడం వల్ల కాలేదు. ఇంకోటి ఏంటంటే మనకు శ్రీనివాసరెడ్డి అన్న గతంలో కూడా మీ శ్రీనివాసరెడ్డి రవీంద్ర రెడ్డి సాఫ్ట్వేర్లో కూడా కావచ్చు, ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఈ మీ తిమ్మారెడ్డి గ్రామాన్ని మండలం నుండి ఒక ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం. తెలుసా మీకు? ఆయనకు అభినందించాలి అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టారు. ఎందుకంటే ఆయన పట్టుబట్టి మొండోడు శ్రీనివాసరెడ్డి మొండోడు, ఎందుకంటే ఎవరు తినడు. ఆయన పట్టుబట్టి మాది ఆదర్శ గ్రామం. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి నవోదయ 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం లైన్ డిపార్ట్మెంట్స్తో శుక్రవారం సమావేశం చేపట్టారు. ఈ నెల 18వ తేదీన నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు జిల్లాలోని 14 సెంటర్లలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను నియమించినట్లుగా పేర్కొన్నారు.
అడిషనల్ కలెక్టర్, లైన్ డిపార్ట్మెంట్స్ అయిన ఎలక్ట్రిసిటీ, మెడికల్, పోలీస్, వివిధ డిపార్ట్మెంట్స్తో సమావేశం నిర్వహించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిలోని జీవదాన్ హై స్కూల్లో నిర్వహించిన స్పార్కుల్ 2024-25 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆటల వల్ల మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరకంగా దృఢత్వం పెరుగుతుందని అన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించగలమని, ఓటమి గెలుపుకు నాంది కావాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. తాను సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందినట్లుగా తెలిపారు. అనంతరం 100 మీటర్ల పరుగు పందెం జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫాదర్ బాబు, వైస్ ప్రిన్సిపల్ జోబీష్, సీనియర్ ఉపాధ్యాయ బృందం, షాదుల్లా, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Srinivasulu garu, working since 2.5 years in LRD. Pushing our limits, discovering our strength, learning valuable lessons through the power of sports. Passion in all the abilities of our school. I welcome you. Next, Yellow House is following the steps of Red House. ఆశీస్సులు అద్భుతంగా చేశారు. ఒక ట్రైన్డ్ పర్సన్స్ ఏ విధంగానైతే పోలీస్ వాళ్ళు ఏ విధంగానైతే ట్రైనింగ్ 9 months ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఏ విధంగా మార్చి చేసిందో అదే విధంగా మీరు చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి ఇతర టీచర్లకు, సీనియర్ టీచర్లకు, అదేవిధంగా ఇక్కడ స్వతహాగా నేను స్పోర్ట్స్ మెన్. వాస్తవానికి అంటే స్పోర్ట్స్ అంటే నేను అంత పెద్దగా నేషనల్ ప్లేయర్ కాకపోయినా కానీ ఇంటర్ యూనివర్సిటీస్ ఆడిన నేను. అయితే ఆ స్పోర్ట్స్ వల్ల చాలా ఉపయోగం జరిగింది నాకు. అంటే స్పోర్ట్స్ ఆడడం అంటే చదువు మానేసి స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, చదువులో ముందుండరు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళంతా కూడా చదువులో వీక్గా ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అది తప్పది. ఎందుకంటే మనము కొన్ని సందర్భాలలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్. బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే సురేందర్.
కాంగ్రెస్ నాయకుల ప్రచారం. సంక్షేమ పథకాలు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న కోఆర్డినేషన్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.